వర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైనే ఉండాలన్నారు. అవసరమైతే తాను కూడా తనిఖీలకు వస్తానని, వర్షంతో ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైనే ఉండాలన్నారు. అవసరమైతే తాను కూడా తనిఖీలకు వస్తానని, వర్షంతో ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, సుమిత్ర, ఈ రోజు ఆదివారం అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సో వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోర్ అర్బన్ రీజన్ లోనైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ ఆ నీళ్లు నిల్వకుండా సంబంధిత అధికారులు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు కాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులంతా కూడా రోడ్ల మీదనే ఉండాలి. అవసరమైతే నేను కూడా రోడ్డు మీదనే ఉండి పనిచేస్తాను. ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని చెప్పి ఆదేశించారు. ఎవరైతే విధుల పట్ల అలసత్వం వహిస్తారో, ఈ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో బయటికి వచ్చి పనిచేయకుండా అలసత్వం వహిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వర్షాల కారణంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ పోలీసులు అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అందరూ కూడా రోడ్ల మీద ఉండి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వర్షాల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పి ఆదేశించారు. సో ఎవరైనా అలసత్వం వహిస్తే మాత్రము సహించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా రోడ్ల మీదకి అధికారులు ఉండి పర్యవేక్షణ చేయాలి. ఎవరు కూడా అప్రమత్తంగా లేకుండా నిర్లక్ష్యం వహిస్తారో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ రోజు బోధి పెవిలియన్ లో ఎంసీహెచ్ఆర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలోనే నేను దీనిపైన సమీక్ష నిర్వహించారు, కొన్ని సూచనలు కూడా చేశాను. సో ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, సమన్వయంతో పనిచేయాలి. విద్యుత్ కు అంతరాయం కలగకుండా కూడా విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పని చేయాలని చెప్పి ఆదేశించారు. సో అధికారులు గ్రౌండ్ లో ఉండడంతో పాటుగా అవసరమైతే తాను కూడా గ్రౌండ్ కు వచ్చి పనిచేస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సుమిత్ర.